హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంత ఇంపార్టెంట్ అంటే 2024 జనవరి నుండి ఆగస్టు వరకు జరిగిన ప్రపంచంలో మరియు భారతదేశంలో మొట్టమొదటి జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 85 తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బీ కానీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఏ ఎగ్జామ్ రాస్తున్నా సరే ఈ క్వశ్చన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో వీడియో మిస్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశపు మొదటి ఏఐ నగరాన్ని ఎక్కడ నిర్మించనున్నారు? ఆన్సర్ లక్నో అండి. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ను ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు సోలార్ ఎనర్జీ సిటీ ఎక్కడ ప్రారంభించారు? చూడండి, సోలార్ ఎనర్జీ సిటీ వచ్చేసి మధ్యప్రదేశ్లోని సాంచి, ఏఐ సిటీ వచ్చేసి లక్నో. ఓకే, ఇప్పుడు చెప్పుకున్నాం మనం, ఏఐ సిటీ వచ్చేసి లక్నో అండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ పరిశోధనల కోసం జీడి బిర్లా అవార్డు గెలుచుకున్న మొదటి మహిళా శాస్త్రవేత్త ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. జీడి బిర్లా అవార్డు అందుకున్న మొదటి మహిళా శాస్త్రవేత్త ఆన్సర్ అతిథి సేన్ డే. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలోని బృందావన్లో మొదటి గర్ల్స్ సైనిక్ స్కూల్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ రాజ్నాథ్ సింగ్. చూడండి ఫ్రెండ్స్, ఇది మొదటి సైనిక్ స్కూల్ అండి. మన ఇండియాలోని ఇప్పటిదాకా ఓన్లీ జెంట్స్కు మాత్రమే ఉండేది, ఇప్పుడు గర్ల్స్కు కూడా స్టార్ట్ అయింది. అయితే దీనిని ప్రారంభించింది రాజ్నాథ్ సింగ్ గారు. అయితే ఈ స్కూల్ పేరు ఏమిటయ్యా అంటే సాన్వీద్ గురుకులం బాలికల సైనిక్ స్కూల్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి కార్టోగ్రఫీ మ్యూజియం ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ముస్సోరీ. ఇది ఉత్తరాఖండ్లో ఉంటుంది. కార్టోగ్రఫీ అని చెప్పుకున్నాం కదా, కార్టోగ్రఫీ అంటే పటాల తయారీకి సంబంధించిన శాస్త్రాన్ని కార్టోగ్రఫీ అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో తీసుకున్న ఈ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వీడియో మిస్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద సోలార్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? ఆన్సర్ ఇది ఛత్తీస్గఢ్లో అండి. ఛత్తీస్గఢ్లో ఎక్కడయ్యా అంటే రాజనందగావ్ అనే జిల్లా అండి. ఓకే, రాజనందగావ్ అనేది ఒక డిస్ట్రిక్ట్ పేరు ఛత్తీస్గఢ్లోనిది. అయితే దీనిని ఎవరు ప్రారంభించారయ్యా అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి స్కిల్ ఇండియా సెంటర్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఒడిశా అండి. ఒడిశాలో ఎక్కడయ్యా అంటే సంబల్పూర్. చూడండి ఫ్రెండ్స్, ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ, ఇది ఇండియాలో మొదటి స్కిల్ యూనివర్సిటీని ఎవరు ప్రారంభించారు అంటే మన తెలంగాణ ప్రారంభించిందండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా రూపొందించిన మైక్రోచిప్ అయిన సెక్యూర్ ఐఓటీని ఏ కంపెనీ విడుదల చేసింది? ఆన్సర్ మైండ్గ్రోవ్స్ టెక్నాలజీస్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని మొట్టమొదటి వేద థీమ్ పార్క్, దాని పేరు వచ్చేసి వేద వన్ పార్క్, ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అబార్షన్ను రాజ్యాంగ హక్కుగా మార్చిన మొదటి దేశం ఏది? ఆన్సర్ ఫ్రాన్స్. చాలా ఇంపార్టెంట్ అండి. వరల్డ్లో ఫస్ట్ టైం అబార్షన్ అంటే కడుపు తీస్తాం అని చెప్తాం కదా, సో దానినే అబార్షన్ అంటాం. సో ఇది రాజ్యాంగ హక్కుగా మార్చిన దేశం ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో భారతదేశపు మొట్టమొదటి పట్టణ రోప్వే ఉత్తరప్రదేశ్లోని ఏ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ వారణాసిలో. నెక్స్ట్ క్వశ్చన్, గగన్యాన్ మిషన్ కంటే ముందు అంతరిక్షంలోకి వెళ్లనున్న మహిళా రోబోట్ వ్యోమగామి పేరేమిటి? ఆన్సర్ వ్యోమిత్ర. దీని పేరు వ్యోమిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, భూటాన్ యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ డ్యూక్ గ్యాల్ఫో అందుకున్న మొదటి విదేశీ దేశాధినేత ఎవరు? చూడండి, ఈ ది ఆర్డర్ ఆఫ్ డ్యూక్ గ్యాల్ఫో అనేది మొట్టమొదటిసారిగా ఈ భూటాన్ దేశం వేరే దేశాధినేతగా ఇవ్వడం జరిగింది. ఆయన పేరు వచ్చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. సో ఇది రెండు విధాలుగా కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో దేశంలో ఋతుస్రావ సెలవులను ప్రవేశపెట్టిన మొదటి హైకోర్టు ఏది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ సిక్కిం హైకోర్టు. అయితే మహిళా ఉద్యోగులు ప్రతి నెల 2 నుంచి 3 రోజుల ఈ ఋతుక్రమ సెలవులను ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో భారతదేశానికి చెందిన మొదటి పథకాన్ని ఎవరు అందించారు? అంటే ఈ 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు ఫస్ట్ పథకం ఎవరు అందించారు? ఆన్సర్ మను బాకర్. అయితే ఈమె గేమ్ వచ్చేసి షూటింగ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3 క్వశ్చన్లు ఇంపార్టెంట్ అండి. మొదటి పథకాన్ని అందించింది మను బాకర్ గారు. సెకండ్ ఏమిటంటే ఈమె
ఏ గేమ్ ఆడుతారయ్యా అంటే షూటర్. ఓకే, షూటింగ్లో విభాగం వచ్చేసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం. ఈ 3 క్వశ్చన్లు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ రైల్వే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన అయిన చీనాబ్ రైల్వే బ్రిడ్జిని 2024 జూన్లో విజయవంతంగా పరీక్షించింది. అయితే ఈ వంతెన ఎక్కడుంది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్లో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని మొదటి మంచు చిరుత గణన ప్రకారం ఏ ప్రాంతంలో మంచు చిరుతలు అత్యధికంగా ఉన్నాయి? చూడండి ఫ్రెండ్స్, ఇండియాలో ఫస్ట్ టైం ఇది మంచు చిరుతల గణన జరిగింది. అయితే ఎక్కడ ఎక్కువ ఉన్నాయా అంటే లదాఖ్లో. నెక్స్ట్ క్వశ్చన్, 2024 మేలో ప్రపంచంలోనే మొట్టమొదటి 6G పరికరాన్ని ప్రారంభించిన మొదటి దేశం ఏది? ఆన్సర్ జపాన్. జపాన్ దేశం 6Gని పరీక్షించడం జరిగింది. ఇది 5G కంటే 20 రెట్లు స్పీడ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొదటి నార్వెస్టర్స్ అధ్యయన పరిశోధన కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? చూడండి ఫ్రెండ్స్, నార్వెస్టర్స్ అధ్యయన పరిశోధన కేంద్రం ఆన్సర్ వచ్చేసి ఒడిశాలో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటి మెలనస్టిక్ టైగర్ సఫారీ ఇండియాలోని ఏ రాష్ట్రంలో స్థాపించనున్నారు? వెరీ 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 ఇంపార్టెంట్. ఆన్సర్ ఒడిశాలోని మయూర్భంజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఖగోళ పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో భారతదేశంలోని ఏ నగరంలో మొదటి నక్షత్ర సభను నిర్వహించారు? చూడండి ఫ్రెండ్స్, ఇది ఖగోళ పరిశోధన పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం మొదటిసారిగా మన ఇండియాలో నిర్వహించారు. దీని పేరు వచ్చేసి నక్షత్ర సభ. ఎక్కడయ్యా అంటే ఉత్తరాఖండ్లోని ముస్సూరులో దీనిని నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో ప్రపంచంలోనే మొట్టమొదటి చెక్కతో చేసిన ఉపగ్రహమైన లిగ్నోషాట్ను ఏ దేశం తయారు చేస్తుంది? ఆన్సర్ జపాన్. జపాన్ మరియు USA రెండు కలిసి దీనిని తయారు చేస్తున్నారండి. అయితే దీనిని సెప్టెంబర్లో స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా ప్రయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో మొదటి అంతర్జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ జూన్ 11న. అయితే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ కొత్త అంతర్జాతీయ క్రీడా దినోత్సవమైన దీనిని తీర్మానించిందండి. అంటే ఇది కొత్తగా దీనిని నిర్వహించారు. అంతకుముందు వేరే ఉంటే ప్రజెంట్ దీనిని తీర్మానించింది. దీని లెక్కనే అంతకుముందు కూడా అంతర్జాతీయ ఫుట్బాల్ దినోత్సవాన్ని మే 25న జరుపుకోవాలని ఈ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. అయితే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ ఉంది కదా, మొన్న సెంట్రల్ ఎగ్జామ్తో రావడం జరిగిందండి, ఇంపార్టెంట్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోనే మొట్టమొదటి హైవే స్టీల్ స్లాగ్ రోడ్ సెక్షన్ ఏ జాతీయ రహదారిపై ప్రారంభించారు? ఆన్సర్ NH66, నేషనల్ హైవే 66. నెక్స్ట్ క్వశ్చన్, 2024 జూన్లో భారత సైన్యం నాగాస్త్ర 1 సూసైడ్ డ్రోన్ల యొక్క మొదటి బ్యాచ్ను అందుకుంది. అయితే ఈ నాగాస్త్ర 1ను ఎవరు తయారు చేశారయ్యా అంటే ఎకనామిక్ ఎక్స్ప్లోజన్స్ లిమిటెడ్ అండి. ఇది మహారాష్ట్రానికి చెందిన కంపెనీ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మొదటిసారిగా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఏ దేశానికి ఎగుమతి చేసింది? ఆన్సర్ ఫిలిప్పీన్స్ అండి. ఇది ఆల్రెడీ చాలాసార్లు ఎగ్జామ్లో కూడా రావడం అనేది జరిగింది. అయితే ఈ బ్రహ్మోస్ అనేది ఎలాంటి క్షిపణి అంటే స్వల్ప సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి. అయితే దీనిని ఎక్కడి నుంచి ప్రయోగించవచ్చయ్యా అంటే జలాంతర్గామి నుంచి, ఓడల నుంచి, విమానం లేదా భూమి నుంచి, అన్ని ప్లేస్ల నుంచి దీనిని ప్రయోగించవచ్చు. అయితే ఈ క్షిపణి యొక్క వేగం వచ్చేసి 2.8 మ్యాక్ అండి, చాలా స్పీడ్ ఉంటుంది. దీని పరిధి వచ్చేసి 290 నుండి 500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి మినీ జలంతర్గామి పేరేమిటి? చూడండి, మన ఇండియాస్ ఫస్ట్ మినీ జలంతర్గామి. ఆన్సర్ ఆరోవానా. దీనిని నిర్మించింది మజ్గావ్ డాక్ షిప్యార్డ్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ఎక్కడ ప్రారంభించారు? చాలా 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 ఇంపార్టెంట్. ఆన్సర్ మధ్యప్రదేశ్లోని విజయపూర్లో ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ప్రారంభించారు. అయితే దీనిని ఎవరు ఏర్పాటు చేశారని అంటే గెయిల్ ఇండియా లిమిటెడ్ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మెనెంజైటిస్కు వ్యాక్సిన్ను ప్రవేశపెట్టిన ప్రపంచంలోనే మొదటి దేశం ఏమిటి? వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ నైజీరియా దేశం. చూడండి ఫ్రెండ్స్, అసలు ఈ మెనెంజైటిస్ అంటే ఏమిటంటే మెదడు మరియు వెన్నపాము చుట్టూ ఉండే పొరల వాపుకు కారణమయ్యే ఇన్ఫెక్షన్ను ఈ మెనెంజైటిస్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మెయిన్ ల్యాండ్ సెరో యొక్క ఫోటోగ్రాఫిక్ డాక్యుమెంటేషన్ మొదటిసారిగా ఎక్కడ జరిగింది? చూడండి, మెయిన్ ల్యాండ్ సెరో. ఆన్సర్ అస్సాంలో. అయితే ఇది అస్సాంలోని రైమోనా నేషనల్ పార్క్లో నమోదు చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటి
జటాయు కన్జర్వేటివ్ అండ్ బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ స్థాపించారు? చూడండి, వరల్డ్ ఫస్ట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. జటాయు కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్. ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని మహారాజ్ గంజ్లో. రాష్ట్రపరంగా అడిగితే ఉత్తరప్రదేశ్ అని చెప్పవచ్చు, ప్లేస్ అడిగితే మహారాజ్ గంజ్ ఇక్కడ దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఆసియా కింగ్ రావణ్ జాతుల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి సంరక్షణ అంటే ఇక్కడ రక్షిస్తారు మరియు దీనిని సంతానోత్పత్తికి సహాయం కూడా చేయబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే మొట్టమొదటి మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టును సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ ఎక్కడ ప్రారంభించింది? చూడండి, దేశంలోనే మొట్టమొదటిది మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు. ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్లోని జాగ్రీలో. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ XP100 యొక్క మొదటి రవాణాను ఏ దేశానికి ఎగుమతి చేసింది? చూడండి ఫ్రెండ్స్, XP90, XP80 మరియు XP100 ఇవి పెట్రోలియం యొక్క క్వాలిటీ అండి. అతి ఎక్కువ క్వాలిటీ గల ఈ పెట్రోల్ను ఎవరికి రవాణా చేశారయ్యా అంటే శ్రీలంకకు. నెక్స్ట్ క్వశ్చన్, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ద్వారా జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫిల్ సర్టిఫికేషన్ పొందిన మొదటి విమానాశ్రయం ఏది? మన ఇండియాలో మొదటిసారిగా ఈ సర్టిఫికేషన్ను పొందిన విమానాశ్రయం ఏది? ఆన్సర్ తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం అండి, ఇది కేరళలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 జూన్లో భారతదేశపు మొట్టమొదటి గ్లోబల్ ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఈ రాష్ట్రానికి లైసెన్స్ అనేది ఇవ్వడం జరిగింది? ఆన్సర్ ఒడిశా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ దాని మొదటి AI హెల్త్ ప్రమోటర్ని ఏ పేరుతో ప్రారంభించింది? ఆన్సర్ ఐరా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, 2024 జూన్లో మెరుగైన న్యాయం అందించడానికి మొదటిసారిగా సాక్షి రక్షణ పథకాన్ని ఏ రాష్ట్రం ఆమోదించింది? వెరీ ఇంపార్టెంట్ అండి. మొన్న 3 కొత్త న్యాయ చట్టాలు వచ్చాయి కదా, సో దాంట్లో భాగంగానే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇండియాలో మొదటిసారిగా సాక్షుల రక్షణ పథకాన్ని ఎవరు ప్రారంభించారయ్యా అంటే ఈ అస్సాం రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటి ఓం ఆకారంలో ఉన్న దేవాలయం ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ రాజస్థాన్లోని పాలిలో దీనిని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించిన మొదటి స్టేడియం ఏది? ఆన్సర్ ధర్మశాల స్టేడియం. అయితే ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మన యాప్లో డైలీ 10 క్వశ్చన్ల చొప్పున ఫ్రీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల మీరు నెలకు దాదాపుగా 900 క్వశ్చన్లు అయితే ఫ్రీగా ఎగ్జామ్ అయితే రాయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, డైలీ అందరూ కరెంట్ అఫైర్స్ ఫ్రీ ఎగ్జామ్ రాయండి. ఫ్రెండ్స్, మా కంటెంట్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోలు మరిన్ని మేము తెస్తూనే ఉంటాం, అది కూడా మీకు వాల్యుబుల్ క్లాసు ఫ్రీగా అందిస్తామండి. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశంలో మొట్టమొదటి స్వదేశీ జన్యు చికిత్స అయిన కార్టిసెల్ ఎక్కడ ప్రారంభించారు? వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఆన్సర్ IIT బాంబే దీనిని ప్రారంభించారండి. సో ఇక్కడ మీరు వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలండి 2 క్వశ్చన్లు. దీనిని ప్రారంభించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సెకండ్, దీని పేరు వచ్చేసి కార్టిసెల్. ఓకే, కార్టిసెల్ ఈ వైద్య చికిత్స పేరు. మూడోది వచ్చేసి ఎక్కడంటే IIT బాంబేలో. ఓకే, ఈ 3 క్వశ్చన్లు వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సంవత్సరంలో బ్రూ వలసదారుల ఏ రాష్ట్రంలో మొదటిసారిగా ఓటు వేశారు? చూడండి ఫ్రెండ్స్, ఈసారి జరిగిన ఎలక్షన్లో ఈ ఓటుకు సంబంధించిన 2 క్వశ్చన్లు అయితే మోస్ట్ ఇంపార్టెంట్ రావడం జరిగింది. చూడండి, ఇది మైగ్రేట్స్ అండి. మైగ్రేట్స్ మొదటిసారిగా ఏ రాష్ట్రంలో ఓటు వేశారయ్యా అంటే త్రిపుర రాష్ట్రంలో. దాంతోపాటు మొదటిసారిగా ఓటేసిన ఆదివాసులు, ఇది కూడా మనకు నెక్స్ట్ క్వశ్చన్లో వస్తుంది. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో దాన్ని కూడా మనం డిస్కషన్ చేసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ఫుట్బాల్ గేమ్లో 150 మ్యాచ్లు ఆడిన తొలి భారతీయ ఆటగాడు ఎవరు? ఆన్సర్ సునీల్ ఛెత్రి. అయితే ఈ సునీల్ ఛెత్రి గారు ప్రపంచవ్యాప్తంగా టాప్ గోల్స్ చూసుకుంటే ఈయన ర్యాంక్ వచ్చేసి 4వ ర్యాంకు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్మీ చీఫ్ జనరల్ అయిన మనోజ్ పాండేకి మొదటి హైడ్రోజన్ ఫ్యూల్ సెల్ బస్సును ఎవరు అందజేశారు? ఆన్సర్ IOCL అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 జూలైలో మొదటిసారిగా 46వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క సెషన్ భారతదేశంలో ఎక్కడ జరిగింది? ఆన్సర్
న్యూఢిల్లీలోని భారత మండపంలో. దీంట్లో 43వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్గా మొయిదంని గుర్తించడం కూడా జరిగింది. సో ఈ సంవత్సరం కూడా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మొయిదం ఎక్కడుందయ్యా అంటే అసోంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో మొదటి నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించారు? వెరీ 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 ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి బీహార్లోని పాట్నాలో. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2024లో మేడమ్ టుసాడ్స్ మ్యూజియం దుబాయ్లో మైనపు విగ్రహాన్ని పెట్టిన మొదటి దక్షిణ భారత నటుడు ఎవరు? భారత సౌత్ ఇండియన్ నటుడు అయిన మొదటిది అల్లు అర్జున్ గారి విగ్రహం పెట్టడం అనేది జరిగింది. అయితే దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి లండన్లో ఉంటుంది. అయితే ఈ హెడ్ క్వార్టర్లో ఫస్ట్ టైం మన ఇండియా నుంచి పెట్టిన విగ్రహం వచ్చేసి మహాత్మా గాంధీ గారిదండి. మన ఇండియా నుంచి ఫస్ట్ విగ్రహం పెట్టింది మహాత్మా గాంధీ గారిది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో సర్వీస్ను ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో. అయితే ఈ అండర్ వాటర్ మెట్రో వచ్చేసి హూగ్లీ నది కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నది అడుగున 13 మీటర్ల లోతులో మరియు ఉపరితల మట్టానికి 33 మీటర్ల దిగువన ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2024లో ఫస్ట్ న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ బెల్జియంలోని బ్రసెల్స్లో. నెక్స్ట్ క్వశ్చన్, భూమిపై అత్యంత రిమోట్ పాయింట్ అయిన అంటే భూమి నుంచి అత్యంత దూరంగా ఉన్న ప్లేస్ని నేమో అంటారండి. అయితే ఈ నేమోను చేరుకున్న ప్రపంచంలోనే మొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ క్రిస్ బ్రౌన్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ ఉపగ్రహంలో సార్ టెక్నాలజీని పరీక్షించిన ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రైవేట్ కంపెనీ ఏది? ఆన్సర్ గెలాక్సీ ఐ. నెక్స్ట్ క్వశ్చన్, 2030 సంవత్సరం నుండి పశువుల ఉద్గారాలపై కార్బన్ పన్నును విధిస్తున్నట్లు ప్రకటించిన ప్రపంచంలోనే మొదటి దేశం ఏది? ఇది చాలా దారుణం అండి. పశువుల ఉద్గారాలపై కూడా ట్యాక్స్ విధించనున్నారు. ఆన్సర్ వచ్చేసి డెన్మార్క్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్, కరెన్సీ నోటుపై మొదటిసారిగా హోలోగ్రాఫిక్ టెక్నాలజీని ప్రారంభించిన దేశం ఏది? వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి జపాన్. అయితే ఈ హోలోగ్రాఫిక్ టెక్నాలజీ అనేది వివిధ కోణాల నుంచి చూసినప్పుడు దీనిలో 3D ప్రింటింగ్ అంటే చిత్రాలు అయితే కనబడతాయి. దాంతోపాటు దీంట్లో బ్రెయిలీ లిపి కూడా రాయడం అనేది ఉంటుంది. దీనివల్ల గుడ్డి వాళ్ళు కూడా ఈ నోటు వాల్యూ ఎంత ఉందనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, జూన్ 2024లో అడవి మంటలను గుర్తించే మొదటి అధునాతన AI సిస్టమ్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ పెంచ్ టైగర్ రిజర్వ్. నెక్స్ట్ క్వశ్చన్, బిజినెస్ మేనేజ్మెంట్లో హార్వర్డ్ యూనివర్సిటీ కోర్సును అందిస్తున్న భారతదేశంలోనే మొదటి విశ్వవిద్యాలయం ఏది? ఇది హార్వర్డ్ యూనివర్సిటీ యొక్క శాఖగా ఇది చండీగఢ్ విశ్వవిద్యాలయంలో దీనిలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరప్రదేశ్లో మొదటి బయోప్లాస్టిక్ పార్కును ఏ ప్రదేశంలో స్థాపించారు? చూడండి, బయోప్లాస్టిక్ పార్క్. ఆన్సర్ లఖింపూర్ కేరి. నెక్స్ట్ క్వశ్చన్, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేసిన మొదటి రాష్ట్రం. ఆన్సర్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యంత పొడవైన కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ అయిన సుదర్శన వంతెనను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ గుజరాత్లోని ద్వారకాలో. దీనిని ఎవరు ప్రారంభించారయ్యా అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్ క్వశ్చన్, నాసా యొక్క డ్రాగన్ ఫ్లై రోటర్ క్రాఫ్ట్ మిషన్ శని యొక్క ఏ ఉపగ్రహం సందర్శించిన మొదటి మిషన్గా నిలిచింది? చూడండి, డ్రాగన్ ఫ్లై రోటర్ క్రాఫ్ట్ మిషన్ అనేది శని గ్రహం యొక్క ఉపగ్రహమైన టైటాన్పై పంపడం జరిగింది. ఆన్సర్ టైటాన్ ఉపగ్రహంపై. అయితే శని గ్రహం యొక్క మొత్తం ఉపగ్రహాలు చూసుకుంటే మొత్తం 146 ఉపగ్రహాలు ఉంటాయి. అయితే దాంట్లో అతి పెద్దది వచ్చేసి టైటాన్. నెక్స్ట్ క్వశ్చన్, T20 మ్యాచ్లో 12,000 పరుగులు చేసిన మొదటి భారతీయ ఆటగాడు ఎవరు? వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ విరాట్ కోహ్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలోని రామ మందిరాన్ని సందర్శించిన మొదటి విదేశీ నాయకుడు ఎవరు? ఆన్సర్ బిమన్ ప్రసాద్ అండి. ఈయన పీజీ దేశం యొక్క డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం యొక్క ఆదిత్య L1 జూలై 2024లో మొదటి హోలో కక్షను పూర్తి చేసింది? ఆన్సర్ మన ఇండియాదేనండి. ఆదిత్య L1 అనేది మన ఇండియా ప్రయోగించింది. అయితే ఆదిత్య L1 వ్యామోనౌకను ప్రయోగించింది ఎప్పుడయ్యా అంటే 2023 సెప్టెంబర్ 2న. అయితే ఇది 2024 జూలై 6న హోలో ఆర్బిట్ కక్షలో చేరింది. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2024లో మహిళల
టెస్ట్ క్రికెట్ చరిత్రలో వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించిన మొదటి భారతీయ మహిళా క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ షేఫాలి శర్మ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోనే ఎక్కడ ప్రపంచంలోనే మొట్టమొదటి వేద గడియారం ఏర్పాటు చేశారు? చూడండి, ప్రపంచంలోనే మొట్టమొదటి వేద గడియారం ఏర్పాటు చేశారు. ఇది ఇండియాలో ఎక్కడ? ఆన్సర్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, గుర్తుంచుకోవాలి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 మేలో ఇంటర్నేషనల్ క్రయోస్పియర్ క్లైమేట్ ఇనిషియేటివ్ ప్రకారం అన్ని హిమానీనాదాలను కోల్పోయిన మొదటి దేశం ఏది? ఆన్సర్ వెనిజులా. చూడండి, వెనిజులా దేశంలో మొత్తం దాదాపుగా 6 హిమానీనాదాలు ఉండేవి. అయితే అంతకుముందే 5 హిమానీనాదాలు కరిగిపోవడం అనేది జరిగింది. ప్రజెంట్ చివరి హిమానీనాదం వచ్చేసి హోంబర్ట్ అండి, ఇది కూడా ప్రజెంట్ కరిగిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, 4 రోజుల పని వారంను అమలు చేసిన ఆసియాలోని మొదటి దేశం ఏది? చూడండి ఫ్రెండ్స్, 7 డేస్లో 4 డేస్ మాత్రమే వర్కింగ్ ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి సింగపూర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశ వైద్యులు మొదటిసారిగా పంది కిడ్నీని మానవునికి విజయవంతంగా అమర్చారు? ఆన్సర్ అమెరికా. అయితే అమెరికాలో మసాచుసెట్స్ యూనివర్సిటీ అండి దీనిని అమర్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 జూలైలో ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జితో నడిపే మోటార్ సైకిల్ను ఏ కంపెనీ విడుదల చేసింది? ఆన్సర్ బజాజ్ ఆటో లిమిటెడ్. ఈ బైక్ యొక్క పేరు వచ్చేసి ఫ్రీడమ్ 125 సిఎన్జి. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో ఏ దేశం మొదటి బహుళజాతి సైనిక వ్యాయామమైన తరంగ శక్తిని నిర్వహించనుంది? ఆన్సర్ భారతదేశం. ఇది అక్టోబర్లో జరుగుతుంది. అయితే ఇది భారత వైమానిక దళం ద్వారా నిర్వహించబడుతున్న మొట్టమొదటి బహుళజాతి వైమానిక వ్యాయామం. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలోని మొదటి రైల్వే స్టేషన్ అయిన రాంగ్పో శంకుస్థాపన చేశారు? ఆన్సర్ సిక్కిం రాష్ట్రంలో ఉందండి ఈ రాంగ్పో రైల్వే స్టేషన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోనే మొట్టమొదటి ట్రై సర్వీస్ కామన్ డిఫెన్స్ స్టేషన్ ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ మహారాష్ట్రలోని ముంబైలో. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జిని ఎక్కడ నిర్మించారు? చూడండి, గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని ఎక్కడ నిర్మించారు? చిత్రకూట్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 మార్చిలో భారతదేశంలోనే మొట్టమొదటి ఆయుర్వేద రెస్టారెంట్ అయిన దీని పేరు సోమ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ న్యూఢిల్లీలో. నెక్స్ట్ క్వశ్చన్, 2024 జూన్లో యునెస్కోచే భారతదేశపు మొట్టమొదటి సాహిత్య నగరంగా దేనిని ప్రకటించారు? చూడండి, ఇండియాస్ ఫస్ట్ సాహిత్య నగరం. ఆన్సర్ కోజికోడ్ అండి, ఇది కేరళలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 జూన్లో అంతరిక్షంలో 1000 రోజులు గడిపిన మొదటి వ్యక్తిగా ఈ ఘనతను ఎవరు సాధించారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ ఒలెగ్ కొనెనెంకో. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీ యొక్క 120 అడుగుల ఎత్తైన దేశంలోనే మొట్టమొదటి రాగితో చేసిన ఎత్తైన బాపు టవర్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ బీహార్లోని పాట్నాలో. చూడండి, ఇదే పాట్నాలో ఇంతకుముందు ఒక క్వశ్చన్ వచ్చింది, డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ అనేది ఇదే పాట్నాలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రాంతానికి చెందిన షోంపెన్ తెగ మొదటిసారిగా లోక్సభ ఎన్నికల్లో పాల్గొంది? ఆన్సర్ గ్రేట్ నికోబార్. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో చంద్రునిపై మొదటి లూనార్ రైల్వే స్టేషన్ లేదా ఫ్లోట్ నిర్మించనున్నట్లు ఏ అంతరిక్ష సంస్థ ప్రకటించింది? ఆన్సర్ నాసా. అయితే ఫ్లోట్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఫ్లెక్సిబుల్ లిమిటేషన్ అండ్ ఏ ట్రాక్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి ప్రభుత్వ యాజమాన్య రంగంలోని ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన సీ స్పేస్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని మొదటి జంతువుల సమగ్ర జాబితాల కోసం ఫౌనా ఆఫ్ ఇండియా చెక్ లిస్ట్ పోర్టల్ను సిద్ధం చేసింది ఏ దేశం? ఆన్సర్ మన ఇండియా దీనిని సిద్ధం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సంవత్సరానికి భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఇండెక్స్ని విడుదల చేసింది ఎవరు? ఆన్సర్ ఎన్ఎస్సి ఇండెక్స్ లిమిటెడ్. అయితే ఈ ఇండెక్స్ యొక్క పేరు వచ్చేసి నిఫ్టీ ఈవీ అండ్ న్యూ ఏజ్ ఆటోమేటివ్ ఇండెక్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా తన మొదటి స్వదేశీ రేడియేషన్ నిరోధక క్షిపణి అయిన రుద్రం 1ని విజయవంతంగా అయితే పరీక్షించింది. అయితే దీనిని ఎవరు అభివృద్ధి చేశారు? చూడండి,
రుద్రం 1ను ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ వచ్చేసి డిఆర్డిఓ. అయితే దీనిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం ఈ డిఆర్డిఓ అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హిందీ రేడియో ప్రసారాన్ని విదేశంలో మొదటిసారిగా ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ కువైట్ దేశంలో అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి 2024 ఇండియా స్టీమ్ బాయిలర్ ఎక్స్పో ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ గౌహతి. సో ఇవి ఫ్రెండ్స్ మన ఇండియాలో మరియు ప్రపంచంలో జనవరి నుంచి ఆగస్ట్ వరకు జరిగిన ఫస్ట్ టైం ఈవెంట్స్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ప్రజెంట్ మనం డిస్కషన్ అనేది చేసుకున్నాం. ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.